నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సర్దార్ గౌతులచ్చన్న పోరాటం స్ఫూర్తిదాయకం. కాంస్య విగ్రహావిష్కరణ చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. హాజరైన పలువురు ప్రజాప్రతినిధులు, బీసీ, గౌడ సంఘాల నాయకులు. రోజంతా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ జన్మదిన వేడుకలు. రూరల్ మండలం నందివెలుగులో జరిగిన వేడుకల్లో పాల్గొన్న అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన వైసీపీ నాయకులు. తెనాలి మార్కెట్ సెంటర్లో మండల యూత్ ఆధ్వర్యంలో డ్రోన్ షో అభిమానాన్ని చాటుకున్న యువ నేతలు. తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు కోగంటి రోహిత్ జన్మదిన వేడుకలు. పట్టణంలో పలుచోట్ల జరుపుకున్న తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు. ప్రముఖ స్వాతంత్ర యోధులు, మాజీ మంత్రి సర్దార్ గౌతులచ్చన్న కాంస్య విగ్రహాన్ని ఆయన జయంతి రోజున తెనాలిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. సర్దార్ గౌతులచ్చన్న జయంతి సందర్భంగా స్థానిక తెనాలి, విజయవాడ రోడ్లోని పట్టణ సరిహద్దుల్లోని కెనాల్ బండ్పై పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహావిష్కరణ శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కింజరాపు అచ్చెన్నాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సభకు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకర్రావు అధ్యక్షత వహించారు. గౌతులచ్చన్న వంటి మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం వలన నేటి తరానికి స్ఫూర్తిదాయకం కాగలదని మంత్రి మనోహర్ అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తన ప్రసంగంలో రైతులు, బలహీన వర్గాల కోసం గౌతులచ్చన్న జీవితాంతం కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తన ప్రసంగంలో గౌతులచ్చన్న కేవలం బీసీల నాయకుడే కాదని రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని చెప్పారు. గౌతులచ్చన్న మనవరాలు ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ భాషపై పట్టు, భావ వ్యక్తీకరణపై పట్టు ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పేందుకు తన తాత నిదర్శనమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో సమస్యలు పరిష్కరించారని చెప్పారు. కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు తుళ్లూరు శ్రీనివాసరావు, చెన్ను శ్రీనివాసరావు, కేసన కోటేశ్వరరావు, పామర్తి సాంబశివరావు, అనంత లక్ష్మీనారాయణ, రమేష్ గౌడ్, జంపరి సత్యనారాయణ, గాలి నాగేశ్వరరావు, కేసన సోములు, గుర్రం మురళి, ఆరెపల్లి మహేష్, ఖమ్మం బాలాజీ, బెల్లంకొండ సురేష్, నారాయణ, వాక సాంబశివరావు, ఉప్పాల వెంకట్రావు, తుళ్లూరు మాధవరావు, కంచర్ల బాబురావు, చెన్ను సురేష్, పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. తొలుత ఆర్టీసీ బస్ స్టేషన్ నుంచి ర్యాలీగా విగ్రహ ప్రదేశానికి తరలివచ్చారు. సర్దార్ అనేటువంటి బిరుదు ఈ దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత మరి సర్దార్ గౌతులచ్చన్న. లచ్చన్న గారికి ఈ యొక్క పరిసర ప్రాంతాలందరూ కూడా సుపరిచితులే. ఈ రేపల్లి కానీ గుంటూరు జిల్లాలో ఆయనకి సంబంధించినటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు చాలామంది ఉన్నారు. ఆయన ఒకటే శ్రీకాకుళంలో బయలుదేరాడు అంటే మరి అందరికీ పోస్ట్ కార్డులు రాసేవాడు. పలానా తారీఖున పలానా ఊరు వస్తున్నాను, పలానా తారీఖున పలానా ఊరు వస్తున్నానని కరెక్ట్గా ఆ టైంకి 10 నిమిషాల ముందే ఆయన వచ్చి ఉండేటువంటి వ్యక్తి. అంత క్రమశిక్షణ, డిసిప్లిన్ కలిగినటువంటి నాయకుడు. మమ్మల్ని కూడా చాలాసార్లు మరి కర్పూర్ ఠాకూర్ గారి దగ్గరికి, అదేవిధంగా చరణ్ సింగ్ గారి దగ్గరికి, దేశ నాయకులందరి దగ్గర కూడా మమ్మల్ని అందరూ కూడా తీసుకెళ్ళి పరిచయం చేసినటువంటి వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న గారు. రాజకీయాలు ఎప్పుడు కూడా మరి ఆయన ఎత్తుకుంటూ వచ్చాయి. ఆయనకు ముఖ్యమంత్రి మరి చేయమని చెప్పి కూడా అవకాశం వస్తే నాకు ముఖ్యమంత్రి అవసరం లేదు అని చెప్పని అన్నట్టు వ్యక్తి మరి సర్దార్ గౌతులచ్చన్న గారు. అలాంటి వ్యక్తి ఈ యొక్క బీసీ సామాజిక వర్గాల్లో జన్మించినటువంటి మరి ఆయన చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతము మరి మనందరం కూడా చాలా గర్వపడాలనేటువంటి వ్యక్తిగా మనం అందరం కూడా పూజించాలి. ఆ క్రమంలోనే ఈ రోజున దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఈరోజు ముఖ్యమంత్రి కాగలిగారు. అంతేగాని నాకు ఈరోజు ఒక ప్రతిపక్ష హోదా కాదయ్యా. అది ప్రతిపక్షం అనేది హోదా, డిగ్రీ లేకపోతే ఎవరో ఇచ్చే కుర్చీ కాదు. అదొక బాధ్యత. ప్రజల మీద నీకున్న బాధ్యత. నువ్వు ఒక్కడు ఉన్నా, 11 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, ఆ బాధ్యత నెరవేరుస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుంది.
లచ్చన్న గారు ప్రతిపక్ష హోదాని ఎంతగా ఆయన ప్రతిపక్షంలోనే ఈరోజు నాయకుడిగా ఎదిగారు. ముఖ్యంగా ఆయన 20 సంవత్సరాలు అయింది ఆయన మన మధ్య నుంచి వెళ్ళిపోయిన. ఆయన కూడా ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా గత 5 సంవత్సరాలు ఇబ్బంది పడినప్పుడు ఎక్కడెక్కడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చి లచ్చన్న గారి కుటుంబం జోలికి వస్తే మేము ఒప్పుకోం, మేము అమ్మాయికి అండగా ఉన్నామని చెప్పిన ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు వాళ్ళందరికీ పాదాభివందనం అండి. తాతగారు చేసిన సేవ వృధా పోలేదు. ఆయన తదనంతరం కూడా మా కుటుంబానికి శ్రీరామ రక్షగా మీ అందరి అభిమానుల రూపంలో మమ్మల్ని కాపాడింది, కాపాడుతూనే ఉంటుంది అన్న నమ్మకంతో. వ్యక్తిగతంగా చూసుకుంటే నేను ఏలూరులో చదువుకుంటా ఉండేవాడిని. లచ్చన్న గారు వస్తున్నారంటే అక్కడ మిల్లు రంగారావు గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన మళ్ళీ ఆ వెస్ట్ గోదావరి నుంచి కృష్ణా జిల్లా వచ్చేంత వరకు ఎవరికో ఒకరికో ఇద్దరికో ఫోన్లు ఉండేవి ఆ రోజుల్లో. అక్కడ కూర్చొని మిల్లులో కూర్చొని మిల్లు రంగారావు గారు చుట్టూదా లచ్చన్న గారి కోసం వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూనే మళ్ళీ కృష్ణా జిల్లా ఎవరికైతే ఫోన్లు ఉండే వాళ్ళందరికీ కొట్టి నేను పలానా చోటుకు వస్తా ఉన్నారని చెప్పేవారు. మరలా ఇక్కడికి వచ్చేటప్పుడు గణపతి గారికో లేకపోతే అక్కడున్న గుడ్లవల్లిలో ఉన్న రైతులకో ఫోన్ చేసి నేను పలానా చోటుకు వస్తున్నానని చెప్పడం జరిగేది. అక్కడి నుంచి ఇక్కడ గుంటూరు వస్తే ఇక్కడున్న లోక్దల్ ఆఫీసులో దస్తగిరి ఉండేవాడు, సోమశేఖర్ గారు అదేవిధంగా ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు. ఈ రకంగా ఆయన ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడి వరకు కూడా తన యొక్క అనుచరులు, నాకు కనపడ్డ అనుచరులు ఏంటంటే ఆ రోజున బీసీలు ఎస్సీలు కాదు, పెద్ద పెద్ద అంచులు కట్టుకున్నటువంటి రైతాంగ సోదరులు, రైతు బిడ్డలు వాళ్ళందరూ కూడా వచ్చి ఆయన కాళ్ళకు మొక్కుతూ ఉండే దృశ్యాన్ని నేను చూసినటువంటి వ్యక్తిగా ఈ రోజున ఆయన బీసీలకో ఎస్సీలకో ఎస్టీలకో కాదు, ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రోజున నాయకుడు గౌతు లచ్చన్న గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు. అంటే ఎవరికైనా ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలన్నా, ఎవరికైనా పోటీకి నిలబెట్టాలన్నా అక్కడ కులం ఓట్లు ఎన్ని ఉన్నాయి, డబ్బు ఎంత ఉంది, అవన్నీ చూసి ఈరోజు మనం నిర్ణయాలు చేస్తున్నాం. లచ్చన్న గారి కులం లేదు. కులం లేని ప్రాంతంలో 6 సార్లు ఎమ్మెల్యేగా పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినటువంటి లచ్చన్న గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఎంపీగా శ్రీకాకుళంలో గెలిచారు. గురువు గారు ఓడిపోయారు. ఓడిపోతే ఆయనకి శ్రీకాకుళంలో నిల్చోపెట్టి ఎంపీగా గెలిపించాలని చెప్పి చాలామంది దగ్గర చెప్తే, ఒకసారి మీరు పార్లమెంట్కి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసి తర్వాత రాజీనామా చేయండి, అప్పుడు మనం నిర్ణయం చేద్దామంటే, లేదు ఒకసారి పార్లమెంట్ నేను చూస్తే మళ్ళీ ఆ టేస్ట్కి అలవాటు పెడితే నా మనసు మారొచ్చని చెప్పి పార్లమెంట్లో కూడా అడుగు పెట్టకుండా రాజీనామా చేసి గురువుకు శ్రీకాకుళం తీసుకొచ్చి గెలిపించినటువంటి మహానుభావుడు సర్దార్ గౌతు లచ్చన్న గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆయన యొక్క కానీ చిన్న వయసులోనే ఆయన దేశానికి అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి లచ్చన్న గారు. కాబట్టి నిజంగా మనం గర్వపడే విధంగా ఒక చక్కటి కాంస్య విగ్రహం మనం ఏర్పాటు చేసుకుని లచ్చన్న గారి స్ఫూర్తిని భావితరాలకి నిలబడే విధంగా ఇది మనందరి బాధ్యతగా మనం భావించుకోవాలి. ఎందుకంటే తెనాలికి ఉన్న చరిత్ర ఏ విధంగా క్విట్ ఇండియా మూవ్మెంట్ కన్నా ముందే మనం మొదలుపెట్టామో మన పోరాటం, బ్రిటిష్ సామ్రాజ్యం పైన ఆ రోజు చేసిన పోరాటంలో 7 అమరవీరులు బలిదానం అయిన సందర్భం మొన్ననే మనం ఆగస్టు 12వ తారీఖున పూర్తి చేసుకున్నాం. అటువంటి నేలపైన నిజంగా స్వాతంత్రం కోసం నిలబడిన వ్యక్తులు, సమాజం కోసం నిలబడిన వ్యక్తులు లచ్చన్న గారు లాంటి మహానుభావుల్ని మనం ఈ రోజున ఈ విధంగా గౌరవించుకోవడం, దీని వెనుక ఎంతోమంది కృషి చేసి ఉంటారు. ఎందుకంటే నాకు తెలుసు ఇటువంటి కార్యక్రమం చేయాలంటే ఒక శంకర్రావు గారి వలన ఇంకెవరి వలన ఒక్కరి వలన కాదు, అందరూ కలిసిమెలిసి ఈ కార్యక్రమాన్ని మనం బ్రహ్మాండమైన సక్సెస్ చేసుకోవాలి, దానికి పెద్దలందరినీ కూడా ఆహ్వానించాలనే ఒక మంచి ఆలోచనతో మీరు చేసిన ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరిలో కూడా గుర్తుండే విధంగా రాబోయే రోజుల్లో కూడా మనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ జన్మదిన వేడుకలను పార్టీ మండల నాయకులు వినూత్నంగా జరిపారు. స్థానిక మార్కెట్ సెంటర్ వద్ద శనివారం రాత్రి డ్రోన్ షో నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వైసీపీ యూత్ తెనాలి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రసాదం సురేష్, మండల యూత్ అధ్యక్షులు కుర్రా జశ్వంత్ కృష్ణ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మండల వైసీపీ యూత్ నాయకులు పాల్గొన్నారు.
పట్టణంలో పెరుగువారి ఇలవేల్పు గంగమ్మ తల్లి శ్రావణ మాసం సారే కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. స్థానిక 2 గేట్ల మధ్య గల పెరుగు రాఘవయ్య ఇంటి వద్ద గల పుట్ట నుండి ఆదివారం అమ్మవారి సారెను ఊరేగింపుగా తీసుకెళ్లారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, డప్పులతో ఊరేగింపు కోలాహలంగా సాగింది. గంగమ్మ తల్లి ఆలయం వరకు చేరుకుని అక్కడ అమ్మవారికి శ్రావణ మాసం సారెను సమర్పించారు. పెరుగువారి ఆడపడుచులు, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గంగమ్మ తల్లి, మా పెరుగువారి గంగమ్మ తల్లి విలవేలుపు సార కార్యక్రమం, మా పెరుగువారి గంగమ్మ తల్లి ఆడపిల్లల సార కార్యక్రమం, అమ్మవారికి సారా చీర తెస్తున్నారు. రంగంగా వైభవంగా చేస్తున్నాం. ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి పినపాడు గంగమ్మ తల్లి గుడికి రంగ వైభవంగా చేస్తున్నాం అందరు ఆశీస్సులతో. పెరుగువారి గంగమ్మ తల్లికి ఆడపిల్లలు పసుపు కుంకుమ తెస్తున్నారు. గంగమ్మ తల్లికి పెరుగువారు పినపాడు గ్రామం పెరుగువారు ఆడపిల్లలు పసుపు కుంకుమ తెస్తున్నారు. ఇది ఊరేగింపు, పెరుగువారి ఆడపిల్లలది ఊరేగింపు. కాలనీయా చంద్రబాబు కాలనీ, చంద్రబాబు కాలనీ నుంచి పినపాడు కాలనీకి పినపాడు వెళ్తున్నాం ఊరేగింపుతో. దేశ స్వాతంత్ర పోరాటంలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్న సర్దార్ గౌతులచ్చన్న స్వాతంత్ర్యం సిద్ధించాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీల సంక్షేమానికి విశేష కృషి చేశారని పలువురు వక్తలన్నారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సర్దార్ గౌతులచ్చన్న జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశంపై తెనాలి పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు ఫణిదపు దుర్గా గారి ఆధ్వర్యంలో గౌతులచ్చన్నకు ఘనంగా నివాళులర్పించారు. పట్టణ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్, మాజీ కౌన్సిలర్ బ్రహ్మేశ్వరరావు, చాట్రగడ్డ ఆంజనేయులు, నందం లక్ష్మి, జగ్గడిగుంటపాళ్లెం పార్టీ అధ్యక్షుడు రవి, మైనారిటీ అధ్యక్షులు షేక్ సుబాని, శ్రీరామ్, సుభాష, పోతర్ల చైతన్య, భాగ్యరాజ్, సంగమేశ్వరరావు, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమ కనిక సర్దార్ గౌతులచ్చన్న గారి జయంతి కార్యక్రమం పురస్కరించుకొని మన తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు మన నాయకుడు గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి మన గౌతులచ్చన్న గారు చూసుకుంటే ఆయన శ్రీకాకుళం జిల్లాలో పలాస గ్రామంలో జన్మించి ఆయన 21వ వేట నుంచే గాంధీ గారి పిలుపు మేరకు స్వతంత్ర కాంక్షతో మరి అనేక ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. ఆయన అనుక్షణము ప్రజల సంక్షేమం కోసం, రైతుల యొక్క హక్కుల కోసం, అదేవిధంగా కార్మికుల యొక్క హక్కుల కోసం పోరాడిన వీరుడు మన సర్దార్ గౌతులచ్చన్న గారు. అదేవిధంగా నీతి నిజాయితీలకి మారుపేరు. మరి ఆ రోజు రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి కూడా సర్దార్ గౌతులచ్చన్న గారు వాళ్ళ క్యాబినెట్లో మంత్రి హోదా నిర్వహించి మరి ఆ శాఖకే వండి తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయన సర్దార్ గౌతులచ్చన్న గారు. పార్టీ కార్యాలయంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. ప్రపంచంలో సర్దార్ అనే బిరుదు కలిగిన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, 2 సర్దార్ గౌతులచ్చన్న గారు. స్వతంత్ర ఉద్యమంలో ఎన్నో ఉద్యమాలు చేసి గాంధీ గారి ఉప్పు సత్యాగ్రహంలో 45 రోజులు జైల్లో ఉండి, శాసనమంగళ ఉద్యమంలో 5 నెలలు జైల్లో ఉండి కూడా ఈరోజు సర్దార్ గౌతులచ్చన్న గారు ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. అలానే గౌతులచ్చన్న గారు కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఎంతోమంది రాజకీయంగా అవకాశాలు కల్పించి స్థానిక పేద ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. పూర్వకాలంలో బ్రిటిష్ వారి వస్తువు అలంకరణను కూడా త్యాగం చేసి బ్రిటిష్ వారిని వ్యతిరేకించి ప్రాంతాల్లో ఉన్న మన వస్త్రాల్ని ఉపయోగించాలని చెప్పి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చింది కూడా సర్దార్ గౌతులచ్చన్న గారు. అలానే మనం ఈరోజు చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ జన్మదిన వేడుకలను శనివారం రాత్రి రూరల్ మండల గ్రామం నందివెలుగులో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందివెలుగు గ్రామ సీనియర్ నాయకులు బెజ్జం బాజీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ జన్మదిన వేడుకలను జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శివకుమార్ తనయుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి జూనియర్ సత్యం హాజరయ్యారు. భారీ కేక్ కట్ చేశారు. శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు నారాయణ చౌదరి సత్యనారాయణ చౌదరిని కలిశారు. అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మాజీ ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గౌరవ అన్నాబత్తుని శివకుమార్ గారి జన్మ వేడుకలు ఈ రూరల్ మండలంలోనే నందివేలుగు అంబేద్కర్ నగర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడున్న అందరూ నాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన జూనియర్ సత్యం గారు ఈ కార్యక్రమ ఆహ్వానం అందించి వచ్చినందుకు అన్నయ్యకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేది వైసీపీ గవర్నమెంట్ అని ఈ సందర్భంగా ఈ జన సమీకరణ చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది. రాసి పెట్టుకోండి. ప్రీతమ నేత తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా నందివెలుగు గ్రామంలో అంబేద్కర్ నగర్లో చాలా ఘనంగా మా బెజ్జం బాజీ మిత్ర మండలి మరి అందరూ కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కేక్ కటింగు మా జూనియర్ సత్యనారాయణ గారు మరి వచ్చి ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళ అభిమానం ఏంటంటే మళ్ళీ రాబోయే రోజుల్లో తెనాలి శాసనసభ్యులుగా అన్నాబత్తుని శివకుమార్ గారు చరిత్ర సృష్టించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఆరోగ్యాలతో అష్టాశ్యాలతో సంతోషంగా ఉండాలని నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు యువత తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు కోగంటి రోహిత్ జన్మదిన వేడుకలను పట్టణంలో ఘనంగా జరిపారు. పట్టణంలోని పలు సెంటర్లలో ఈ వేడుకలను కోలాహలంగా నిర్వహించారు. తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు కోగంటి రోహిత్ జన్మదిన వేడుకలను ఆదివారం రాత్రి వరకు తెనాలిలో ఘనంగా జరిపారు. రూరల్ మండల గ్రామం మల్లెపాడులో తెనాలి మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు మోబా డేవిడ్ నియోజకవర్గ విద్యార్థి విభాగం వైస్ ప్రెసిడెంట్ దినేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జన్మదిన కేక్ కట్ చేసి మహిళలకు చీరలను పంపిణీ చేశారు. పట్టణ 21వ వార్డులో నియోజకవర్గ తెలుగు యువత కార్యదర్శి షేక్ సాదిక్, నియోజకవర్గ మైనారిటీ ప్రధాన కార్యదర్శి జబీఉల్లా ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. చెంచుపేటలో తెలుగుదేశం మైనారిటీ పార్టీ నాయకుడు నాగూర్ షేక్ లల్లు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేశారు. చెంచుపేటలోనే భాను టీ స్టాల్ సెంటర్ వద్ద జనసేన నాయకుడు గుమ్మడి సంపత్ వర్మ, తెనాలి నియోజకవర్గ తెలుగు యువత కార్యదర్శి వింజమూరి ఏసురాజు ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్ చేశారు. రోహిత్ కు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు కుద్దూస్, తెనాలి తెలుగుదేశం పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు. సుందరయ్య నగర్లో దాసరి ప్రవీణ్, కల్లు రాజా ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రావి చిన్ని పాల్గొన్నారు. తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహిత్ ఆఫీస్ వద్ద ఏపీ స్టేట్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ నల్లకుర్తి విజయమ్మ, ఎల్ఐసి రాజు, టౌన్ మైనారిటీ అధ్యక్షుడు సుబాని ఆధ్వర్యంలో జన్మదిన కేక్ ను కట్ చేశారు. ఈరోజు పుట్టినరోజు చేసుకుంటున్నటువంటి తెనాలి నియోజకవర్గ యువత అధ్యక్షులు సోదరులు కోగంటి రోహిత్ గారి జన్మదిన సందర్భంగా మా తరఫున, పార్టీ తరఫున, మన అందరి అభిమాన నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో పాటు వ్యాపార పరంగా, రాజకీయ పరంగా ఇంతింతై ఒత్తిడింతే అన్నట్టుగా అనేక అధిరోహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎదిగే కొద్దీ ఒదిగుండే మనస్తత్వం, ఎంత ఎదిగినా 10 మందికి సహాయం చేయాలనే సంకల్పంతో 10 మందిని సంపాదించుకున్నటువంటి రోహిత్ ఇంకా ముందు రాజకీయాల్లో తన వంతు మార్గంగా
అభివృద్ధి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు ఈ పుట్టినరోజు వేడుకల్లో మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి జన్మదిన కథ మంచికే టైటిల్తో కొత్త సినిమా చిత్రీకరణను ఆదివారం స్థానిక అంబేద్కర్ కాలేజీలో ప్రారంభించారు. చిత్ర హీరోయిన్లు నాయుడు, ప్రవల్లిక రెడ్డిలపై తొలి షాట్కు బీజేపీ రాష్ట్ర నాయకులు ఎడ్లపాటి రఘునాథ్ బాబు క్లాప్ కొట్టారు. కథ కంచికే పాత మాట, కథ మంచికే నా మాట అన్న డైలాగ్ను హీరోయిన్ కు చెప్తున్న సన్నివేశాన్ని చిత్ర దర్శకురాలు నాగశ్రీ బాలదారి సన్నివేశాన్ని చిత్రీకరించారు. సినీ దర్శకుడు జొన్నవిత్తుల రామకృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులు ఎడ్లపాటి రఘునాథ్ బాబు మాట్లాడుతూ మహిళా దర్శకురాలు నాగశ్రీ బాలదారి సినీ దర్శకురాలిగా తొలి సినిమా చేస్తూ ఉండటం సంతోషంగా ఉందన్నారు. కథ మంచికే సినిమా రొటీన్ కథలకు భిన్నంగా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ తమ సభ్యురాలైన నాగశ్రీ బాలదారి ఆంధ్రలో మహిళా దర్శకురాలిగా ముందంజ వేయటం శుభ పరిణామమన్నారు. డిఓపి చింటూ, హీరో నాయుడు, హీరోయిన్ ప్రవల్లిక, షెహానా మాట్లాడారు. నటీనటులు రమేష్ వర్మ, వారణాసి పాత్రుడు సముద్రాల శ్రీధర్ శర్మ, స్టైల్ రవి, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. ఇంతకుముందే నాగవతులు గారు చెప్తున్నారు, వాళ్ళ నాగశ్రీ గారు చాలా కొత్త వెరైటీ స్టోరీస్తో, అంటే సమాజానికి ప్రతిబింబించే, అంటే కేవలం ఒక స్టీరియోటైపు, ఒక పెద్ద హీరో, పెద్ద సెట్టింగ్లు అలా కాకుండా వాస్తవికతని, కథ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని వాటిని మేళవించి వారు చేయగలిగే శక్తి వారికి ఉందని చెప్పారు. నాకు చాలా సంతోషమైంది. కాబట్టి ఈ సినిమా తప్పకుండా ఇది చాలా దిగ్విజయంగా సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా యాక్టివిటీస్ తీవ్రంగా జరగాలన్న ఏకైక ఎజెండాతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో మా ఏపీని ప్రారంభించుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆంధ్రాలో ఏదో సినిమా తీస్తూనే ఉన్నాం. నేనైతే తీసిన పండుగ ఫోటో స్టూడియో మొత్తం ఆంధ్రాలోనే తీసా, ఒక్క షాట్ కూడా బయటదీలా. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా మొత్తం ఆంధ్రాలోనే సినిమా తీయాలని మా ఏపీలో సభ్యురాలైన నాగశ్రీ గారు, బాలదారి నాగశ్రీ గారిని, షీజ్ ఫ్రమ్ నర్సాపూర్, అక్కడి నుంచి మన ఏపీ ఇక్కడ మా ఏపీలో మెంబర్ కాబట్టి ఆవిడ ఈ రోజు నుంచి తెరంగేట్రం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ బాబు గారు వచ్చి క్లాప్ ఇవ్వటం, అలాగే జొన్నవిత్తులు గారు కెమెరా స్విచ్ ఆన్ చేయటం, మీ అందరూ రావటం కూడా సంతోషం. ఇప్పటికి 600 మంది మెంబర్స్ ఉన్న ఈ మా ఏపీ 24 క్రాఫ్ట్స్ అందరూ ఉన్నారు, మేకప్ వాళ్ళు ఉన్నారు, ప్రొడక్షన్ వాళ్ళు ఉన్నారు, లైట్ బాయ్స్ ఉన్నారు, ఇట్లా రకరకాల అన్ని క్యాటర్స్ వాళ్ళు ఉన్నారు. ఈ సినిమా యొక్క ప్రధానాంశం ఏంటంటే కోనసీమ అందాలు. తర్వాత ఆంధ్రాలో అందరూ బ్యాంకాక్ అని చెప్పి బ్యాంకాక్ వెళ్తారు, డబ్బులు ఉన్న నిర్మాతలు. అక్కర్లే మనకి సూర్యలంక ఉంది పక్కనే, సూర్యలంకలో బ్రహ్మాండంగా బీచ్ షాట్లు తీసుకోవచ్చు. తర్వాత లంబసింగ్ ఉంది, కొండవీడు ఉంది, ఇలాగే భవానీ ఐలాండ్ ఉంది. ఇలాగ ఆంధ్రప్రదేశ్లో ఆభరణాలు లాంటి లొకేషన్స్ ఎన్నో ఉన్నాయి. ఈ లొకేషన్స్ నేపథ్యంలోనే ఈ సినిమా మొత్తం కూడా పూర్తవుతుంది. ఇది వీలైనంత త్వరగా పూర్తి చేయమని డైరెక్టర్ నాగశ్రీ గారిని కోరుతా ఉన్నా. ఒక అడుగు ముందుకు వేయాలంటే ఎవరో ఒకరు చేయూత కావాలి. ఇలా చేస్తే నువ్వు సినిమా తీయగలవమ్మా అంటూ మార్గదర్శకం చూపించిన అన్న దిలీప్ రాజు గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సినిమా తలపెట్టాక నేను చిన్న సినిమా తీస్తున్నాను అంటే మేము మీ వెంట ఉంటామంటూ వచ్చిన నా ఆర్టిస్టులు, నేను మా సినిమా టీం అని అనండి, మా కథ మంచికే ఫ్యామిలీకి నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళందరూ నాతో ఉండి ఈ నెల రోజులు వర్క్ చేయడానికి సంసిద్ధమై ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే టెక్నీషియన్స్కి అందరికీ సమాజంలో భాగస్థురాలుగా ఒక బాధ్యతగా సినిమాను అందివ్వాలని సంపూర్ణంగా ప్రయత్నిస్తున్నాను. ఇంతవరకు వచ్చిన సినిమాలకు భిన్నంగా ఉందని పెద్దలందరూ ఆ స్టోరీని ప్రోత్సహించి నేను ముందుకు రావడానికి నాకు ఒక బలాన్ని ఇచ్చారని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఈ సినిమా మొత్తం నేను మేకింగ్ పార్ట్ అయ్యి అన్ని ఐవి రిలీజ్ ఇచ్చే వరకు మీ అందరి ప్రోద్బలము ఇలాగే కొనసాగాలని, ఇది థియేటర్లో రిలీజ్ అయ్యి అందరినీ థియేటర్ల వరకు తీసుకురావాలని. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే రోజుల్లో తనకున్న దాంట్లో పేదలకు సహాయ సహకారాలు అందించాలనే ఆలోచన చేసిన గోవాడ యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ శ్రవంతి వీర నాగేంద్ర బాబు దంపతులు అభినందనీయులని
అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. అమృతలూరు మండల పరిధిలోని ప్యాపర్రు గ్రామంలో ఇందిరా ప్రియదర్శిని గిరిజన బ్యాక్వర్డ్ క్లాస్ మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమానికి ఆదివారం నిత్యావసర వస్తువులను అందజేశారు. గోవాడ యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ చాగంటి వీర నాగేంద్రబాబు స్రవంతి దంపతుల కుమార్తె వైష్ణవి 9వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. నిత్యావసర సరుకులను ఆశ్రమ నిర్వాహకులు వేములపల్లి శ్రీధర్, జయశ్రీ దంపతులకు అందజేశారు. మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ స్రవంతి, వీర నాగేంద్రబాబు దంపతులు పిల్లలకు చిన్నతనం నుండే సేవా దృక్పథం అలవర్చుకోవాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. స్వాతంత్ర సమరయోధులు, ప్రజా సమస్యలపై పోరాటం చేసిన పోరాట యోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో కూచిపూడి ఇరిగేషన్ శాఖ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ కొరటాల లీలా సత్యసాయి, గోవాడ యూనియన్ బ్యాంక్ క్యాషియర్ ఉప్పల షణ్ముఖరావు, ఆలపర్తి శ్రీను, చాగంటి పవన్, కార్తికేయ తదితరులు పాల్గొన్నారు. చాగంటి వీర నాగేంద్రబాబు గారు స్రవంతి గారి కుమార్తె వైష్ణవి 9వ జన్మదిన సందర్భంగా మరి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. వీరి గతంలో వారి బాబు పేరు మీద కూడా ఇవ్వటం జరిగింది. వాళ్ళు ప్రత్యేకంగా భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు ఇవ్వటం వలన ఆదివారం మరి దీనికి అనుకూలంగా చూసుకుని ఇవ్వటం, పిల్లలకు ఇప్పటి నుంచే ఆ పిల్లలు కూడా నేను ఇంకోసారి ఇస్తే బాగుంటుందేమో అంటే కాదు ఇక్కడే ఇవ్వాలని పిల్లలు కూడా ఉత్సాహంతో మరి అంతా ముసలివాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి మరి సరుకులు ఇస్తే బాగుంటుందని తలంతో మేడం గారు మరి సార్ కూడా అని ఇవ్వటం. మరి పిల్లలకి దీంట్లో 2 రకాలు, ముందు వాళ్ళల్లో మరి ఉద్యోగం చేస్తూ పేదవాళ్ళకి సహాయం చేయాలనే తలంపు, అట్లాగే పిల్లలు కూడా ఇప్పటి నుంచి అలవాటు చేయడం. మరి ఈరోజు అన్ని ప్రభుత్వాలు చేయలేదు. మరి ఇక్కడ వీళ్ళు హాస్టల్ పెట్టి మరి మా స్నేహితుడు జయశ్రీ ఎంత సేవ చేస్తున్నారో దానికి అనుగుణంగా మనం కూడా వృత్తాభక్తిగా మరి ఇటువంటి కార్యక్రమం చేపట్టడం అనేది చాలా సంతోషం. మొన్న మా రోటరీ క్లబ్ తరఫు కూడా ఇక్కడ అందరికీ దుప్పట్లు ఇచ్చారు. మరి ఈరోజు ఇంకో ప్రత్యేకత ఏంటంటే సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతి. ఆయన కూడా స్వతంత్ర సమరయోధుడు, మరి ప్రజా సమస్యల పైన బాగా పోరాటం చేశాడు. మరి అట్లాగే ఆయన ఎప్పుడు పదవంటే అసలు చులకనగా ఒకసారి రాజీనామా చేసిన తర్వాత ఎప్పుడు పోరాటాలు చేశాడు. అటువంటి మహానుభావుడు జయంతి కూడా ఈరోజు. మరి వైష్ణవి జన్మదినం సందర్భంగా మరి సరుకులు ఇచ్చినందుకు ప్రత్యేకంగా వారి తల్లిదండ్రులకి, అట్లాగే పాప బాబు కూడా మరి పెద్ద అయిన తర్వాత మీరు కూడా ఇదే విధంగా సేవ చేయాలని చేసి పేదవాళ్ళందరికీ కూడా మనం అందరూ సమాజం అంతా బాగుండాలంటే ఇదే మానవ సేవే మాధవ సేవ. మనం చూస్తుంటాం అందరూ పూజలు చేస్తారు, మన పూజలు వద్దనం, కానీ మానవులకు కూడా సేవ చేసే అవకాశం మరి ఇట్లా పిల్లలు నేర్పడం చేస్తాం. తెనాలి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ 15వ వార్డు మాజీ కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు 56వ జన్మదినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక లాజరుపేటలోని పుట్ట రాఘవయ్య రైస్ మిల్ సెంటర్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో గుంటూరు కోటేశ్వరరావు జన్మదిన కేక్ను కట్ చేశారు. మిత్రులకు కేక్ పంచారు. పలువురు మిత్రులు, అభిమానులు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో చెన్ను శ్రీనివాసరావు, గడ్డేటి సురేంద్ర, అక్కిదాసు కిరణ్ కుమార్, దుబాయ్ బాబు, యాతాటి అనిల్, తాడిబోయిన రామయ్య, తోట రఘురామయ్య, పేరం సంజీవరెడ్డి, మట్టుపల్లి గోపాల్, కొండూరు శివయ్య, మేస్త్రి, మొత్తంశెట్టి కొండయ్య, గోపాల్, కేశంశెట్టి శివయ్య, బాలాజీ, మైలా నాగరాజు, డిపో నాగరాజు, మణి నాగేశ్వరరావు, సాయి, ఫణి, మనోజ్, శివారెడ్డి, చందు, అశోక్, వేణు, శ్రీను, ఆలపాటి సుధీర్, తోట శ్రీనివాసరావు, కుక్కల వాసు, మైలా విజయనాయుడు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓకే చాలా ఇది అట్లాగే
ఓకేనా ఓకే ఓకేనా $220 ఆంటీ ఒకసారి తప్పుకోండి పక్కకి. అందరు వెనకరా రెడ్డి 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 చూసాలేరా జూమ్ చేసుకో తర్వాత. ఆంటీ ఇటు జరుగు కొంచెం. రెడ్డి గారు లే, రెడ్డి గారు లాంగ్ రా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సర్దార్ గౌతులచ్చన్న పోరాటం స్ఫూర్తిదాయకం. కాంస్య విగ్రహ ఆవిష్కరణ చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. హాజరైన పలువురు ప్రజాప్రతినిధులు, బీసీ, గౌడ సంఘాల నాయకులు. రోజంతా మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ జన్మదిన వేడుకలు. రూరల్ మండలం నందివెలుగులో జరిగిన వేడుకల్లో పాల్గొన్న అన్నాబతుని సత్యనారాయణ చౌదరి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన వైసీపీ నాయకులు. తెనాలి మార్కెట్ సెంటర్లో మండల యూత్ ఆధ్వర్యంలో డ్రోన్ షో అభిమానాన్ని చాటుకున్న యువ నేతలు. తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు కోగంటి రోహిత్ జన్మదిన వేడుకలు. పట్టణంలో పలుచోట్ల జరుపుకున్న తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.